హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Kplus సిస్టమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే మల్టీమీటర్ ఒకవేళ ఆఫ్ అయిపోయింది అంటే మనం దాన్ని ఎలా వర్క్ చేసేలాగా మనం చేయాలని చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో నా దగ్గర ఒక మల్టీమీటర్ ఉంది కానీ నేను వర్క్కి వెళ్ళినప్పుడు పని చేస్తలేదు. అది పనిచేస్తున్న దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంది. జస్ట్ దాన్ని ఇప్పి దాని బ్యాటరీ ఉంటుంది, డబుల్ వోల్టేజ్ బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ చేంజ్ చేస్తుంటే మళ్ళీ పనిచేస్తుంది. ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. అండ్ ఫ్రెండ్స్, ఇది వార్నింగ్ కూడా కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. దేనికి షార్ట్ చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఇప్పాలి. బోర్డు షార్ట్ అయితే ఎలక్ట్రికల్ ప్లస్ ఇవన్నీ ఇప్పినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పేలుడు ఐటమ్స్ కూడా ఉంటాయి. ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. చూసినట్లయితే అది స్పీకరు, జస్ట్ మనకి అది ఐసీ, అది బ్యాటరీ. పీక్ పవర్ అని బ్యాటరీ ఉంటుంది, ప్లస్ అండ్ మైనస్. సేమ్ బ్యాటరీ మనకి మనం చేసుకుంటే పెడితే ఆటోమేటిక్గా మనం పనిచేస్తుంది. ఇది ఆల్రెడీ ఛార్జింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకు ఛార్జింగ్ అయిపోతుంది అంటే ఎక్కువ సార్లు మనం ఆన్ చేసి ఉంచేయడం వల్ల బ్యాటరీ లో అయిపోతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఏంటంటే మనం వర్క్ చేసినప్పుడే కంపల్సరీగా మనం ఆన్ చేసుకోవాలి, లేకపోతే ఆఫ్ చేసి పెట్టుకోవాలి. అంతమాల మనం బ్యాటరీ చేంజ్ చేసుకోలేము కాబట్టి మనం కంపల్సరీగా ఏం చేయాలి అంటే ఆఫ్ చేసుకుని పెట్టుకోవాలి. అప్పుడు బ్యాటరీ మనకి ఎక్కువ రోజులు వస్తుంది. నేను ఏంటంటే వర్క్ దగ్గర ఎక్కువగా ఆన్ చేసి ఉంచేయడం వల్ల అది తొందరగా అయిపోయింది ఫ్రెండ్స్. ఎన్ని రోజులు వచ్చింది అంటే ఎగ్జాక్ట్లీ 3 months వచ్చింది. అది ఇంకా 1 year కూడా 6 months కూడా వస్తుంది. అది ఏంటంటే మనం కరెక్ట్గా వర్క్ చేసుకుంటాం. ఇది ఫ్రెండ్స్ సేమ్ బ్యాటరీ పెడుతున్నాం, సేమ్ వోల్ట్స్. రెండు చూసినట్లయితే సేమ్ వోల్ట్స్, సేమ్ మోడల్, కాకపోతే కంపెనీ వేరంతే. చార్జబుల్ బ్యాటరీస్ కాదు ఫ్రెండ్స్, ఇవి నాన్ చార్జబుల్. ఇవి అది నేను దాంట్లో ఇన్స్టాల్ చేస్తున్నాను. మనకి యథావిధిగా మరలా నార్మల్గా పనిచేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం బ్యాటరీ చూస్తాం ఫ్రెండ్స్. బ్యాటరీ ఎంత వోల్టేజ్ ఉందో 2. ఇలా మనం ఎప్పటికప్పుడు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ బ్యాటరీ చేంజ్ చేసుకున్నట్లయితే మనకి మల్టీమీటర్ ఎప్పటికీ పాడవదు. అది కూడా ఇంకోటి ఏంటంటే ఈ మల్టీమీటర్ ఎక్కువగా కింద పడే అవకాశం ఉండకూడదు, ఎందుకంటే బ్రేక్ అయిపోతుంది. లోపల చాలా సాఫ్ట్ జస్ట్ గ్లాస్ బోర్డ్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే చిన్న సర్క్యూట్ బోర్డ్ ఉంటుంది, స్పీకర్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ప్లేస్ చేసుకోవాలి. పెట్టుకున్నప్పుడు కూడా చాలా సేఫ్ సైడ్లో పెట్టుకోవాలి. మనకి యూజ్ లేనప్పుడు ఆఫ్ చేసుకుని మనం పెట్టేసుకోవాలి. ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే మన బ్యాటరీకి ప్రాబ్లం ఏముండదు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.